2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. ప్రపంచంలో అగ్రరాజ్యమైన అమెరికాకు ఇప్పుడు ఒక కొత్త భయం పట్టుకుంది. ఇన్నాళ్ళు ప్రపంచాన్ని తన గుప్పిట పెట్టుకునే ఆధిపత్యం చెలాయించిన అమెరికాకు ఇప్పుడు అదే ప్రపంచ దేశాలు ఒక్కటవుతుండడం చూసి వెన్నులో వణుకు పుడుతోంది. అమెరికాకు ప్రపంచ దేశాలు ఒక్కొక్కటి ఏకం కావడంతో ట్రంప్కు భయం పట్టుకుంది. ఇన్నాళ్ళు విభజింపు పాలించు అన్నట్టుగా విభజించు పాలించు ఇదే సూత్రాన్ని అవలంబించింది. అమెరికా దేశాల మధ్య చిచ్చు పెట్టి ఆ చిచ్చులను పరిష్కరించే దిశగా ఉన్నట్లు యాక్టింగ్ చేస్తూ పెద్దన్నగా ఎదిగింది. కానీ ఇప్పుడు కథ మారుతోంది. ట్రంప్ ఎప్పుడైతే తన అక్కసును ప్రపంచ దేశాల మీద చూపించడం మొదలుపెట్టాడో అప్పుడు అమెరికా అయోమయంలో పడింది. అమెరికా రూల్స్ కఠినతరం చేయటం, దేశాల మీద టారిఫ్స్ వేయటం వంటివి చేస్తూ ప్రపంచ దేశాలని ఇండైరెక్ట్గా ఏకం చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్. ఇప్పుడు అందరూ కూడా ఒక్కటిగా కలుస్తున్న పరిస్థితి అమెరికాకి వ్యతిరేకంగా. మొన్న ఏసీఓ సదస్సులో మోదీ, పుతిన్, జిన్పింగ్ కలవటం, నిన్న చైనా, ఉత్తర కొరియా, రష్యా కలిసి సైనిక పరంగా, దౌత్యపరంగా స్నేహంగా కలిసి సాగుతుండడం చూసి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అప్రమత్తమయ్యారు. సెప్టెంబర్ 3న బీజింగ్లో జరిగిన భారీ సైనిక పరేడ్లో చైనా అధ్యక్షుడు జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు పుతిన్, ఉత్తర కొరియా నాయకుడు కిమ్ జోంగ్ ఉన్ ఒకే వేదిక మీద నిలబడటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ను తీవ్రంగా కలవరపెట్టింది. వీరంతా అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు అని ట్రంప్ బహిరంగంగానే ఆరోపించిన పరిస్థితి ఉంది. ఒకప్పుడు రెండో ప్రపంచ యుద్ధంలో అమెరికా చైనాకు సాయం చేసిందని, ఆ త్యాగాలను చైనా మరిచిపోయిందంటూ విమర్శలు గుప్పించాడు డొనాల్డ్ ట్రంప్. ఈ ముగ్గురు నాయకులు కలిసి అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర పన్నుతున్నారు. అమెరికా మీద యుద్ధానికి వాళ్ళు కాలు దువ్వే మొదటి అడుగుగా ట్రంప్ చూస్తున్నటువంటి పరిస్థితి ఉంది. జిన్పింగ్, పుతిన్, కిమ్ జోంగ్ ఉన్లో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నావా ముగ్గురు నేతలకు, మీరు అమెరికాకు వ్యతిరేకంగా కుట్ర చేస్తున్నారు అంటూ ఆయన పోస్ట్ పెట్టాడు. ఈ పరేడ్లో ఈ ముగ్గురు నాయకులు ఒక వేదిక మీద కనిపించడం అమెరికాకు వ్యతిరేకంగా ఐక్యత సందేశంగా ట్రంప్ లెక్కలేసుకుంటున్నాడు. ఈ సందర్భంగా ట్రంప్ రెండవ ప్రపంచ యుద్ధంలో అమెరికా చైనాకు అందించినటువంటి సాయాన్ని గుర్తు చేస్తూ అమెరికా సైనికుల త్యాగాన్ని మీరు గౌరవించాలి, ఎందుకంటే మీ సైనికుల్ని కాపాడటం కోసం మా సైనికులు ప్రాణాలు వదిలారు, మరి ఈ త్యాగాలను గుర్తిస్తావా జిన్పింగ్ అంటూ ప్రశ్నించినటువంటి పరిస్థితి ఉంది. ట్రంప్ ఒక కీలకమైనటువంటి ఆదేశాలు ఇచ్చారు. ఎందుకంటే ఈ ముగ్గురు నేతలు కలిసిన తర్వాత ఆయన వెన్నులో వణుకు మొదలై కొన్ని క్లియర్ డైరెక్షన్స్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. ట్రంప్ తాజా ఆదేశాలు పెంటగానికి ఏమిచ్చాడంటే, చైనా, రష్యా, ఉత్తర కొరియాల నుంచి ఉత్పన్నమయ్యే బెదిరింపులను ఎదుర్కొనేందుకు మనం సిద్ధంగా ఉండాలి. డిఫెన్స్ సెక్రటరీ పీట్ హెగ్సెత్కు ఆయన ఆదేశాలు ఇచ్చాడు. ఈ మూడు దేశాలు సైనిక సహకారాన్ని పెంచుకుంటున్నాయి. ఉక్రెయిన్ యుద్ధంలో రష్యాకు చైనా, ఉత్తర కొరియా సాయం అందిస్తున్నాయని పెంటగాన్ ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ బలహీనంగా పాలించడం వల్ల ఈ దేశాలు ఒకదానికొకటి దగ్గరైపోయాయి. ఇది అమెరికాకు అత్యంత ప్రమాదకరమని హెగ్సెత్ కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది. ఇతర దేశాల మధ్య చిచ్చుపెట్టి లాభపడ్డ అమెరికాకు ఇప్పుడు అదే దేశాలు ఒక్కటవుతుండడం పెద్ద సమస్యగా మారింది. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టాలంటే, అమెరికా ఆధిపత్యానికి ముప్పు తీసుకురావాలంటే వాళ్ళు తీవ్రంగా శ్రమించాల్సి ఉంటుంది. అమెరికాను తక్కువ అంచనా వేస్తున్నారు. మేము అన్నింటికీ తెగించే ఉన్నాం, ఏం చేయడానికైనా సిద్ధంగా ఉన్నామంటూ ట్రంప్ మాట్లాడుతున్నాడు. అమెరికా ప్రపంచ దేశాలపై భారీగా సుంకాలు విధించింది. చాలా దేశాలకు కోపం వచ్చింది. ఇప్పుడు ఈ దేశాలు ఒక్కటి కావటానికి ఆ సుంకాలు కూడా కారణమని అమెరికాలో ఉన్నటువంటి చాలామంది మేధావులు కూడా మాట్లాడుతున్నారు. ప్రపంచ రాజకీయాలు ఇప్పుడు శరవేగంగా మారిపోతున్నాయి. అమెరికాకు ఎదురుగా ఒక కొత్త కూటమి పుట్టుకొస్తుంది. ఈ కూటమి భవిష్యత్తులో ప్రపంచ దేశాల ఆర్థిక, సైనిక, దౌత్య సంబంధాలను పూర్తిగా మార్చివేస్తుందని రాజకీయ నిపుణులు కూడా భావిస్తున్న పరిస్థితి. అంటే ఎప్పుడైతే ఈ ముగ్గురు నేతలు కలిశారో ఎస్సీఓ సదస్సులో చైనా, రష్యా, మోదీ ఈ మూడు దేశాలు కలిసిన తర్వాత చైనా, రష్యాతో భారత్
చాలా సఖ్యంగా గతంలో ఎప్పుడూ లేనట్లుగా ఉత్సాహంగా పాల్గొనడం చూసినప్పుడే అతనికి కడుపు మంట స్టార్ట్ అయిపోయింది డొనాల్డ్ ట్రంప్కి. అమెరికాకి భయం అప్పటి నుంచే మొదలైంది. నిన్న విక్టరీ పరేడ్లో చైనాలో జిన్పింగ్, పుతిన్ అలాగే కిమ్ జోంగ్ ఉన్ ఈ ముగ్గురు కలయిక చూసిన తర్వాత అమెరికాకి వ్యతిరేకంగా వీళ్ళు పావులు కదిపేస్తున్నారు, ఏ క్షణమైనా ఏదైనా జరగచ్చు అని చెప్పి భయాందోళన వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి ఉంది. అందుకే పెంటగానికి ఆదేశాలు ఇచ్చాడు. మనం మన ఆయుధ సంపత్తిని పెంచుకోవాల్సిన అవసరం ఉంది, ఇంకా అప్గ్రేడ్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఏమో చెప్పలేం, ఏ క్షణమైనా సరే మన మీదకి వాళ్ళు దూసుకురావచ్చు, వాళ్ళు అమెరికా మీద కుట్ర పన్నుతున్నారంటూ తనలో తనకి ఒక భయాన్ని కల్పించుకుంటున్న పరిస్థితి ఉంది. విక్టరీ పరేడ్ సందర్భంగా చైనా తన ఆయుధ సంపత్తిని చూపించింది. మేము ఎంత సామర్థ్యం కలిగి ఉన్నాము, మేము ఆయుధాల విషయంలో ఎంత క్లియర్గా ఉన్నాము, ఎంత నైపుణ్యంతో ఉన్నామో కూడా ప్రపంచానికి చూపించిన పరిస్థితి ఉంది. ఈ ముగ్గురు నేతలు కలిసి ఇప్పుడు అమెరికాకి వ్యతిరేకంగా రాబోతున్నారు, చాలా బలంగా రాబోతున్నారు. అమెరికా ఆధిపత్యానికి చెక్ పెట్టడానికి వీళ్ళు ఆల్రెడీ ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నారు. కాబట్టి మనం కూడా అందుకు సిద్ధంగా ఉండాలి అంటూ పెంటగానికి డైరెక్షన్స్ ఏమిచ్చారంటే, ఇంతకుముందు డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్గా ఉండేది పేరు, దాన్ని పూర్తిగా మార్చేసి డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా పెట్టాడు. గతంలో డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ ఉండేది, దాన్ని డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్గా మార్చారు. సో మనం ఎందుకు రక్షణ అని పెట్టుకోవాలి, మనం యుద్ధమే చేయాలి, యుద్ధ పరిస్థితులు భవిష్యత్తులో రావచ్చు, మనం అన్నింటికీ సిద్ధంగా ఉండాలి. అందుకే డిపార్ట్మెంట్ ఆఫ్ వార్గా ఆయన ప్రకటిస్తూ ఆ నిర్ణయం తీసుకున్నారు. అతి త్వరలోనే అధికారిక నిర్ణయం కూడా వస్తుంది. ఆయన ఇంత త్వరగా ఈ డెసిషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే, భవిష్యత్తు పరిణామాలు ఆయన ఊహించాడు. అమెరికా సుంకాలు వేస్తున్నటువంటి నేపథ్యంలో, దేశాలను ఇబ్బంది పెడుతున్నటువంటి నేపథ్యంలో ఏ క్షణమైనా సరే అమెరికాకి బుద్ధి చెప్పాలని చెప్పి వాళ్ళు అనుకుంటా ఉన్నారు. అమెరికా ఆధిపత్యానికి బలంగా ఒక గుణపాఠం చెప్పే దాంట్లో భాగంగా ఈ నేతలు కలుస్తూ ఉన్నారని చెప్పి అతను భావించాడు. కాబట్టి ఈ రకమైన నిర్ణయాలు తీసుకున్నాడు. ట్రంప్కి నిద్ర కరువైందని చెప్పి మాట్లాడుకున్న పరిస్థితుంది. రాజకీయ విశ్లేషకులు, మేధావులు అందరూ కూడా మాట్లాడుతున్నారు. సుంకాలు విధించి తప్పు మీద తప్పు చేస్తున్నాడు డొనాల్డ్ ట్రంప్, అమెరికా పతనానికి అతనే గోయి తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అని చెప్పి చాలా స్పష్టంగా అర్థమవుతుంది. మోదీ మొన్న చైనాలోకి వెళ్ళినప్పుడు రష్యాతో చైనాతో భారత్ అంత సఖ్యతగా ఎందుకుంటుంది, సఖ్యతగా ఉంటే మిత్రదేశంగా ఉంటే అమెరికాతో ఉండాలి, ఆ దేశాలతో కాదు అంటూ వాళ్ళు మాట్లాడిన పరిస్థితుంది. కానీ ఏ దేశంతో ఎలా ఉండాలో భారత్కి బాగా తెలుసు. మిత్రదేశంగానే చూసింది అమెరికాని. చాలా వరకు ఓపిక పట్టింది, సంయమనంతో ఉంది, సహనంతో ఉంది. కానీ డొనాల్డ్ ట్రంప్ పిచ్చి పరాకాష్ఠకు చేరి రష్యా దగ్గర మనం చమురుకుంటున్నామని ఇంకొక 25% ఎక్స్ట్రాగా సుంకాలు విధించినటువంటి పరిస్థితుంది. అప్పుడే అర్థమైపోయింది, మనకి అమెరికా కరెక్ట్ కాదు, అమెరికా నమ్మదగిన దేశం కాదు, అత్యంత స్వార్థపూరితమైనటువంటి అధ్యక్షుడు ఇప్పుడు అక్కడ ఉన్నాడు అని చెప్పి మనం భావించాం. కాబట్టి మనం మరిన్ని మిత్ర దేశాలను కలుపుకుంటూ బలంగా మన రాజకీయ అవసరాలకు అనుగుణంగా, భవిష్యత్తు పరిణామాలకు అనుగుణంగా ముందుకు కదులుతున్నాం. ఇది నచ్చట్లా డొనాల్డ్ ట్రంప్కి. ఇప్పుడు వీళ్ళ ముగ్గురు కలిసేసరికి కథ మొత్తం అర్థమైపోతుంది డొనాల్డ్ ట్రంప్కి. డెఫినెట్గా అమెరికా ఆధిపత్యం ఇంకా ఎన్నో రోజులు సాగదు. ఒక అద్భుతమైనటువంటి కూటమి, మనకంటే బలమైనటువంటి కూటమి, రష్యా, చైనా, తర్వాత నార్త్ కొరియా, భారత్, వీళ్ళందరూ కూడా కలిసిపోతున్నారు. మనకి వ్యతిరేకంగా చాలా బలమైనటువంటి కూటమిగా ముందుకు రాబోతున్నారు. మన జాగ్రత్తలో మనం ఉండాలి, మన ఆయుధ సంపత్తిని, మన సామర్థ్యాన్ని మనం పెంచుకోవాలి అని ఒక భయంతో డెసిషన్స్ తీసుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది. సో డెఫినెట్గా ఈ పరిణామాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? అమెరికా భయంతోనే ఈ విధంగా మాట్లాడుతున్నాడని భావించాలా? యుద్ధ భయం కమ్ముకుంది, అమెరికా ఆధిపత్యం ఇంకా ఎన్నో రోజులు సాగదు అని చెప్పి ఆ ఆందోళన ట్రంప్లో కనిపిస్తుంది అనుకుంటున్నారా? తప్పకుండా కామెంట్ రూపంలో తెలియజేయండి. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.